హలో గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జాన్వి టీవీ. ఈరోజు మనం చూస్తున్నాం నాగుల చవితి అంటే ఏంటో మీకు తెలుసా? ఓకే, ఈ నాగుల చవితి దీపావళి తర్వాత అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి రోజు జరుపుకుంటాం. నాగుల చవితి జరుపుకుంటాం. కొందరు దీన్ని శ్రావణ శుద్ధ చతుర్దశి అని కూడా జరుపుకుంటారు. మనం ప్రకృతి మనవగాడిలో ఉన్నాం కాబట్టి ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకుల నాటి చెట్లను, పొట్లను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలాగా మన సమస్త కోటి ప్రాణుల్ని ఈరోజు పూజ చేసి మనం వాటికి పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఆ రోజు ఈ పాములు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పాములు ఎందుకంటే మనకు నీళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి భూమి అడుగున నీళ్ళు తీసుకొస్తాయి. మళ్ళీ రైతులకి నష్టం కాకుండా పురుగుల్ని వాటిని భయపెట్టి ఎలుకలను భయపెట్టడం ఇలాగ చేస్తుంటాయి రైతులకు నష్టం కలగకుండా. ఈరోజు మనం పుట్టకెళ్ళి నాగేంద్రుడిని పూజించాలి. ఆ రోజు మనం చూస్తున్నారు కదా, అసలు గుడ్డు, పాలు, మళ్ళీ తేగలు, చెరుకు కొంతమంది తీసుకొని వెళ్తారు. ఇవన్నీ తీసుకువెళ్ళి అరటిపండు ఇవన్నీ తీసుకొని అక్కడ పూజ చేసి పసుపు కుంకుమలు కొంతమంది వేస్తారు. వాటిని గుట్టుగా పెట్టుకుంటారు చాలామంది. ఇలాగా మనకి నాగుల జ్యోతి జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల నాగుల జ్యోతి రోజు ఇంకొక విశేషం ఏమిటంటే, నాగుల జ్యోతి ఫెస్టివల్ అంటే ఇది పాలు పోసి శివుడికి దండం పెట్టుకొని పూజ చేస్తారు. అంతేకాకుండా నాగుల జ్యోతి దీపావళి స్టార్టింగ్ నుంచి మనకి ఇవాళ వరకు దీపావళి అమావాస్య జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనకి దీపావళి లాస్ట్. సో చాలామంది పిల్లలు దీపావళి అయ్యేదాకా వాళ్ళ వరకు టపాసులు కాలుస్తూ దీపాలు ఇంటి ముందు పెడుతూ ఉంటారు. ఇవాళ చివరి రోజు కాబట్టి పిల్లలు ఇంకా పటాసులు కాలుస్తూ ఉంటారు. ఓకే గైస్, ఇలాంటివి వాటిలో మీ ఇంటి దగ్గర ఉంటాయి. గుళ్ళు శివుడి గుడిలో ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఉంటాయి. సో ఇలాగ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం మీద చాలామంది అర్ర టవలు వేసి అక్కడ వేసినట్టు వేసి వెంటనే తీసుకొని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ రోజు అక్కడ అలాగ పూజలు చేస్తారు. కొంతమంది వీటి మీద అభిషేకాలు కూడా చేస్తారు. ఓకే, చూస్తున్నారుగా, పూర్వకాలంలో రాజులు ఉండే కాలంలో మన పూర్వీకులు ఎలాగే పూజలు చేసేవారు నిష్టగా ఆ రోజు. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులకి నాగుల జ్యోతి శుభాకాంక్షలు గాయస్. ఓకే గాయస్, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇదే, థ్యాంక్స్ గాయస్. ఇదే ఈ వీడియో లాస్ట్ పార్ట్, ఇంకా అయిపోయినట్టు. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ కూడా రాయండి, షేర్ కూడా చేయండి గాయస్ మర్చిపోకుండా. Okay guys, that's it for today. Thank you guys. I'll see you in next video.